సో ఫస్ట్ ఏంటి మెటీరియల్ కాస్ట్. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎలా వస్తుంది మనకి ఎస్క్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పి ఏక్యూ ఇంటూ ఏపీ. ఓకేనా. సో టూ రీజన్స్ వల్ల వస్తుంది, ఒకటి ప్రైస్ వేరియన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ యూసేజ్ వేరియన్స్. యూసేజ్ వేరియన్స్ ఎలా వస్తుంది ఎస్క్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పి. అలాగే లాస్ట్ ప్రైస్ వేరియన్స్ ఎలా వస్తుంది ఏక్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. దిస్ ఈజ్ హౌ విల్ ఫైండ్ అవుట్ ద మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్. ఓకేనా. అండ్ తర్వాత లేబర్ వేరియన్సెస్ చూసాం. లేబర్ వేరియన్సెస్. సో లేబర్ వేరియన్సెస్ ఏంటి సేమ్ స్టోరీ, కాస్ట్ వేరియన్స్ ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఏఆర్, ఇదేంటి కాస్ట్ వేరియన్స్. అండ్ తర్వాత ఎఫిషియన్సీ వేరియన్స్ ఎలాగా ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్. అండ్ లాస్ట్ రేట్ వేరియన్స్. సో రేట్ వేరియన్స్ ఎలాగా ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఏఆర్. ఓకేనా. అండ్ తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం ఫిక్స్డ్ ఓవర్ హెడ్. సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్లో టోటల్ ఎన్ని కాలమ్స్ వస్తాయి 5 కాలమ్స్ వస్తాయి. విల్ స్టార్ట్ విత్ ద 4th కాలమ్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్, అండ్ నెక్స్ట్ 5th కాలమ్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. Coming to the 3rd column, possible fixed overhead, which is calculated like budgeted fixed overhead divided by budgeted days into actual days. So ఇంకొంచెం ముందుకు వస్తే 2nd column లో actual hours into standard rate, actual hours into standard rate. 1st column standard hours into standard rate, or else we can also find out with actual output into standard rate, actual output into standard rate. So this is how we'll find out the ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. సో 1 - 5 ఏమవుతుంది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ టోటల్ వేరియన్స్, టోటల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్. 4 - 5 ఏమవుతుంది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. 1 - 4 ఏమవుతుంది వాల్యూమ్ వేరియన్స్. 3 - 4 ఏమవుతుంది క్యాలెండర్ వేరియన్స్. 2 - 3 కెపాసిటీ వేరియన్స్. 1 - 2 వి గెట్ ఎఫిషియన్సీ వేరియన్స్, ఎఫిషియన్సీ వేరియన్స్. ఇది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్. సో కాస్ట్ వేరియన్స్ ఇస్ కంప్లీటెడ్. లెఫ్ట్ సైడ్లో ఏం చూసాం మనం సేల్స్ వాల్యూ. సేల్స్ వాల్యూ విల్ బి చేంజ్ డ్యూ టు ద 2 రీజన్స్, ఒకటి ప్రైస్ అండ్ అనదర్ వన్ ఈస్ వాల్యూమ్. ప్రైస్ అండ్ వాల్యూమ్. సో ప్రైస్ అండ్ వాల్యూమ్ కాబట్టి సో ఫస్ట్ సేల్స్ ప్రైస్ వేరియన్స్ అండ్ నెక్స్ట్ సేల్స్ వాల్యూమ్ వేరియన్స్, సేల్స్ వాల్యూమ్ వేరియన్స్. మరి సేల్స్ ప్రైస్ వేరియన్స్ ఎలా వస్తుంది మనకి ఇన్ కేస్ ఆఫ్ అ కన్వెన్షన్ ఆర్ ఎల్స్ కాంట్రిబ్యూషన్ మెథడ్ ప్రైస్ వేరియన్స్ ఈజ్ సేమ్. సో ఎలా ఫైండ్ అవుట్ చేసాం సేల్స్ ప్రైస్ కాబట్టి స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ అవుట్పుట్, స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ అవుట్పుట్, దట్ ఈస్ ద సేల్స్ ప్రైస్ వేరియన్స్. అండ్ కమింగ్ టు ద వాల్యూమ్ వేరియన్స్, వాల్యూమ్ వేరియన్స్ ఎలా వస్తుంది బడ్జెటెడ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ బడ్జెటెడ్ ప్రాఫిట్ ప్రైజా బడ్జెటెడ్ ప్రాఫిట్ పర్ యూనిట్. ఓకేనా. బడ్జెటెడ్ ప్రాఫిట్ లాస్ట్. సో బడ్జెటెడ్ ప్రాఫిట్ పర్ యూనిట్, బడ్జెటెడ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ బడ్జెటెడ్ ప్రాఫిట్ పర్ యూనిట్. ఓకేనా. సో ఇదే కేసులో కన్వెన్షనల్ మెథడ్. అదే ఇన్ కేస్ ఆఫ్ అ కాంట్రిబ్యూషన్ మెథడ్, అయితే ఫార్ములా ఏంటి బడ్జెటెడ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, budgeted contribution per unit. So budgeted contribution per unit ante here we are ignoring what we are ignoring the fixed cost. Okay, now fixed cost volume variance kabatti here while calculating the fixed overhead variance in case of a contribution method, we will be considering only 4 - 5, we will ignore 1 - 4. ఓకేనా. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఇంతకు మించి మనకు వేరే ఫార్ములాస్ ఏమి ఉండవు. సో ఫార్ములాస్ ఇవే. Osaka Manufacturing Company is a leading consumer goods company. The budgeted and actual data of OMC for the year 2020 and 21 are as follows. Okay, now so he has given the data with respect to the budget, actual
అండ్ బడ్జెట్కి యాక్చువల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇచ్చాడు, అది ఇర్రిలవెంట్ అది మనకి. ఓకేనా, ఆ తర్వాత చూద్దాం. The budgeted data shown in the table is based on the assumption that total market size would be 4 lakh units, but it turned out to be 3,75,000 units. And 4 lakhs units ఉన్నది, at the end of the period ఏమైంది 3,75,000 units. అంటే యూనిట్స్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా, డిక్రీజ్ అయినాయి. సో దీని ఇంపాక్ట్ ఏంటో తర్వాత చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ ఫోకస్ ఆన్ టేబుల్. ఓకేనా, prepare a statement showing the reconciliation of the budgeted profit to the actual profit through the marginal costing approach for the year 2021 in as much detail as possible. ఓకేనా, సో ఈ ప్రాబ్లం మెల్లగా జాగ్రత్త చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో ఏ మెథడ్ అడిగాడు, కన్వెన్షనల్ మెథడా కాంట్రిబ్యూషన్ మెథడా? కాంట్రిబ్యూషన్ మెథడ్, బికాజ్ హీ హాస్ గివెన్ దేర్ మార్జినల్ కాస్టింగ్ అప్రోచ్. మార్జినల్ కాస్టింగ్ అప్రోచ్. సో చూద్దాం. బట్ before preparing the reconciliation statement in marginal costing approach, let us prepare in conventional method. Actually question lo adagaledu, but adi chesi after that we will be doing marginal costing approach. So let us prepare the reconciliation statement. So reconciliation statement సేమ్ మెథడ్లో కన్వెన్షనల్ మెథడ్. ఓకేనా, ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఇన్ కన్వెన్షనల్ మెథడ్, దెన్ వీ విల్ డూ మార్జినల్ కాస్టింగ్ మెథడ్. తర్వాత చూద్దాం. ఓకేనా, సో పర్టిక్యులర్స్ అమౌంట్. సో స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం, బడ్జెటెడ్ ప్రాఫిట్. సో బడ్జెటెడ్ ప్రాఫిట్ అండ్ వీ హ్యావ్ టు ఎండ్ వేర్, యాక్చువల్ ప్రాఫిట్. సో బడ్జెటెడ్ ప్రాఫిట్ ఎంత, 5,19,000. యాక్చువల్ ప్రాఫిట్ ఎంత, 2,88,750. అంటే వీ హ్యావ్ టు డూ సర్టెన్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ వేరియన్సెస్ సో దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ బడ్జెటెడ్ ప్రాఫిట్ 5,19,000 టు యాక్చువల్ ప్రాఫిట్ ఎంత, 2,88,750. సో అది స్టోరీ. ఓకేనా, మరి ఏ వేరియన్సెస్ తీసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళడమే. మెటీరియల్, లేబర్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్, అండ్ నెక్స్ట్ లెఫ్ట్లో ఏంటి, ప్రైస్ వేరియన్స్ అండ్ వాల్యూమ్ వేరియన్స్. ఓకేనా, సో వర్కింగ్ నోట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మెటీరియల్, లేబర్ అని సపరేట్గా చెప్పలేదు, కానీ వీఆర్ హ్యావింగ్ వేరియబుల్ కాస్ట్. సో లెట్ us ఫైండ్ అవుట్ దట్ వేరియబుల్ కాస్ట్ వేరియన్సెస్. ఓకేనా, వేరియబుల్ కాస్ట్ వేరియన్స్. సో వేరియబుల్ కాస్ట్ వేరియన్స్ కాబట్టి ఓవరాల్ కాస్ట్ వేరియన్స్ ఎలా వస్తుంది మనకి, స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్ ఎంత చెప్పండి, యాక్చువల్ వేరియబుల్ కాస్ట్ 10,74,150. సో 10,74,150 అంతేనా, ఇదేంటిది యాక్చువల్ కాస్ట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ ద స్టాండర్డ్ కాస్ట్. సో టెల్ మీ ద స్టాండర్డ్ కాస్ట్. ఇన్ఫర్మేషన్ చూసి స్టాండర్డ్ కాస్ట్ చూడండి. సో చూసిన వెంటనే అనిపిస్తుంది 12,66,000 కదా. 12,66,000 is a budgeted cost for the budgeted output. ఎంత, 2 lakhs. నేను అడిగింది ఏంటి, స్టాండర్డ్ కాస్ట్. ఎంత, 11 lakh. lakh. సరే క్యాల్కులేషన్ చెప్పండి. 12,66,000 డివైడెడ్ బై 2 lakhs ఇంటూ 1,65,000. ఓకేనా, సో అదేదో ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అందుకే చెప్పేది. సో ఫార్ములాస్ బట్టి కొడితే అదే ప్రాబ్లం వస్తుంది. స్టాండర్డ్ కాస్ట్ అనగానే స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ అనుకుంటాం. But we are not having a information with respect to the standard quantity. Rather, we know that standard cost is nothing but the budgeted cost for actual output. Budgeted cost for actual output. As per the budget, actual output ki cost enta ayyundali anedi manam chusukovali. That will be the standard cost, right? So as per the budgeted cost, we have a clarity that for 2 lakhs output, for
2 lakhs output, we are going to incur variable cost of 12,66,000. అంటే 2 lakhs అవుట్పుట్ కి ఎంత కాస్ట్ మనం ఇంకర్ అవ్వాలి? 12,66,000. అంటే దిస్ ఈస్ ద బడ్జెటెడ్ కాస్ట్. అంటే 2 lakhs అవుట్పుట్ కి 12,66,000 ఇంకర్ అవ్వాలి అనేది ఏంటి? బడ్జెటెడ్ కాస్ట్. బట్ దిస్ బడ్జెటెడ్ కాస్ట్ హ్యాస్ టు బి సీన్ ఫర్ ద యాక్చువల్ అవుట్పుట్. అంటే 2 lakhs అవుట్పుట్కి 12,66,000 కాస్ట్ అవుతుంటే యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 1,65,000. యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 1,65,000. సో 1,65,000కి ఎంత కాస్ట్ అవ్వాలి? క్రాస్ మల్టిప్లికేషన్ 10,44,450. అంటే స్టాండర్డ్ కాస్ట్ ఎంత? 10,44,450. This is the standard cost and this is the actual cost. Then tell me the variance. ఎంత? 29,700. ఎలాగా? 10,44,450 మైనస్ 10,74,150, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 29,700. ఫేవరబులా అడ్వర్సా? అడ్వర్సా ఫేవరబులా? అడ్వర్స్. బికాస్ స్టాండర్డ్ కాస్ట్ ఎంత? 10,44,450 అంతే. బట్ యాక్చువల్గా అయింది ఎంత? 10,74,150. ఎక్కువ తక్కువ? ఎక్కువ. సో ఆబ్వియస్లీ ఏంటి? అడ్వర్స్. సో అడ్వర్స్ కాబట్టి ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? మైనస్. సో వేరియబుల్ కాస్ట్ అడ్వర్స్ ఎంత? 29,700. విల్ సబ్స్ట్రాక్ట్ ఇట్. ఓకేనా? అయిపోయింది కదా. సో వేరియబుల్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? థింకింగ్. స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. వీ నో ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ డైరెక్ట్లీ, బట్ వీ డోంట్ నో ద స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ standard price or else standard hours into standard rate, but we are not having that information. But we know that for 2 lakh units 12,66,000 అయితే 1,65,000 కి ఎంత? దట్స్ ఇట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ అప్లై చేసి నెక్స్ట్ ఏముంది మనకి? ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ ఏముంది? ఫిక్స్డ్ కాస్ట్. జస్ట్ టెల్ మీ ద ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్. ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్ ఎంత? ఫేవరబులా అడ్వర్సా? 70,125. ఈ 70,125 ఎలా వచ్చింది? యాక్చువల్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్ ఎంత? 3,30,000. సో యాక్చువల్ కాస్ట్ we know that we are having 3,30,000, but coming to the standard cost, we are not having any information with respect to the standard hours. బట్ ఇంకొక ఫార్ములా తెలుసు. అంటే జనరల్గా ఇందాక చేసింది అదే యాక్చువల్ అవుట్పుట్ ఫార్ములా. ఓకేనా? యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ ఏం చేయాలి? స్టాండర్డ్ రేట్. యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్. మరి యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎలా వస్తుంది? యాక్చువల్ అవుట్పుట్ 1,65,000. స్టాండర్డ్ రేట్ పర్ అవుట్పుట్ ఎలా వస్తుంది మనకి? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 3,15,000. 3,15,000 ఫర్ హౌ మెనీ యూనిట్స్? 2 lakh యూనిట్స్. సో 1,65,000 ఇంటూ 3,15,000 divided by 2 lakh. 2,875. మీరు కూడా అదే చేస్తుంటారు కదా. 2 lakh యూనిట్స్కి 3,15,000 ఫిక్స్డ్ కాస్ట్ అయితే యాక్చువల్ అవుట్పుట్ 1,65,000కి ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో వి గెట్ ఎంత? 2,59,875. ఓకేనా? సో వేరియన్స్ ఎంత? 2,59,875 మైనస్ 3,30,000, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 70,175.
125. సో 70,125. ఓకేనా, ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్స్. సో ఫిక్స్డ్ కాస్ట్ అడ్వర్స్ ఎంత? 70,125. ఓకేనా. సో వేరియబుల్ కాస్ట్ అయిపోయింది, ఫిక్స్డ్ కాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చూడాలి మనం? సేల్స్ వాల్యూ రిలేటెడ్. సేల్స్ వాల్యూలో ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకునేది ప్రైస్ వేరియన్స్. సో సేల్స్ ప్రైస్ వేరియన్స్. ఓకేనా. సో సేల్స్ ప్రైస్ వేరియన్స్ ఎలా వస్తుంది మనకి? ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ అవుట్పుట్. అంతేనా? యాక్చువల్ అవుట్పుట్. మరి స్టాండర్డ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అయి ఉంటుంది? స్టాండర్డ్ ప్రైస్ 10.5. ఎలాగా? 21 lakhs సేల్స్ డివైడెడ్ బై సేల్స్ యూనిట్స్ ఎంత? 2 lakhs. విల్ గెట్ స్టాండర్డ్ ప్రైస్. సో 21 lakhs divided by standard price divided by 2 lakhs. 21 lakh divided by 2 lakhs minus actual price. Actual price ఎంత? 16,92,900 divided by, అంతే కదా. సో టోటల్ సేల్స్ ఎంత? 16,92,900 divided by యాక్చువల్ సేల్స్ యూనిట్స్ ఎంత? 1,65,000. 1,65,000 ఇంటూ యాక్చువల్ అవుట్పుట్ ఎంత? యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 1,65,000. మన ఫార్ములా అప్లై చేసాం అంతే. ఏం చేసాం? 21 lakh డివైడెడ్ బై 2 lakh విల్ బి ద స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 16,92,900 divided by 1,65,000 will be the actual selling price into 1,65,000 will be the actual output. ఎంత? 30,000. సో ఇది చెప్పండి ఫస్ట్. 10.5 మైనస్ 10.26 ఇంటూ 1,65,000 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 39,600. ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్సా ఫేవరబులా? పాజిటివ్ అంటే ఫేవరబుల్ అనుకోవద్దు. ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 10.5. యాక్చువల్ ప్రైస్ ఎంత? 10.26. అంటే 10.26 తక్కువకి సేల్ చేసాం. సో ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్స్. సో 39,600 విల్ బి ద అడ్వర్స్. సో సేల్స్ ప్రైస్ వేరియన్స్ ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్స్. ఎంత? 39,600. So 39,600 will be the adverse sales price variance. And last మనకే ఉంది? వాల్యూమ్ వేరియన్స్. సో సేల్స్ వాల్యూమ్ వేరియన్స్. సో ఫార్ములా చెప్పండి. బడ్జెటెడ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ బడ్జెటెడ్ ప్రైజా ప్రాఫిటా? బడ్జెటెడ్ ప్రాఫిట్ పర్ యూనిట్. ఓకేనా. సో బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంత? బడ్జెటెడ్ అవుట్పుట్ 2 lakhs. యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 1,65,000 ఇంటూ బడ్జెటెడ్ ప్రాఫిట్ పర్ యూనిట్ తెలియాలి. ఏం తెలియాలి? బడ్జెటెడ్ ప్రాఫిట్ పర్ యూనిట్ ఎంతో చెప్పండి. సో బడ్జెటెడ్ ప్రాఫిట్ అంటే వి ఓన్లీ కన్సిడర్ ద బడ్జెట్ కాలం. 2.595. ఎలాగ 2.595? టోటల్ బడ్జెటెడ్ ప్రాఫిట్ ఈస్ 5,19,000 డివైడెడ్ బై యూనిట్స్ ఎంత? 2 lakhs. సో 2 lakhs. సో 5,19,000 డివైడెడ్ బై 2 lakhs. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తనండి. బడ్జెటెడ్ ప్రాఫిట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? బడ్జెటెడ్ ప్రాఫిట్, టోటల్ బడ్జెటెడ్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ బడ్జెటెడ్ యూనిట్స్. సో 5,19,000 డివైడెడ్ బై 2 lakhs ఎంత? 90,825. ఫేవరబుల్ అడ్వర్సా? పక్కా. బికాస్ 2 lakhs సేల్ చేయాల్సిందే, మనం ఎంత సేల్ చేస్తాం? ఓన్లీ 1,65,000. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అడ్వర్స్. అన్ని వేరియన్సెస్ కన్సిడర్ చేసుకున్నట్టేనా? మొత్తం క్లారిటీ ఉందా? కాస్ట్ వేరియన్సెస్ అయిపోయినాయి, సేల్స్లో ఒకటి ప్రైస్ అయిపోయింది, అండ్ అనదర్ వన్ ఈజ్ వాల్యూమ్. సో టోటల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆన్సర్ ఏంటి? పక్కా కరెక్టే వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ చెప్పండి. ఓకే, సేల్స్ వాల్యూమ్ వేరియన్స్.
సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ అడ్వర్స్ ఎంత 90,825 మైనస్. ఆన్సర్ టాలీ అయిందా లేదా? టాలీ అవుద్ది. అయిందా అవ్వలేదా? అయింది కదా. సో అల్టిమేట్లీ యాక్చువల్ ప్రాఫిట్ ఏమొస్తుంది 2,88,750. ఇదే మెథడ్ మనం చేసింది కన్వెన్షన్ మెథడ్. అండ్ నెక్స్ట్ వీ విల్ బి డూయింగ్ ద సేమ్ ఆన్సర్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ మెథడ్. సో ఫస్ట్ లెట్ us రైట్ డౌన్ ద సేమ్ వాల్యూస్. బడ్జెటెడ్ ప్రాఫిట్ సేమ్ ఉంటుందా, చేంజ్ ఉంటుందా? సేమ్. అంతేనా? వేరియబుల్ కాస్ట్ వేరియన్స్ సేమ్ ఉంటుందా, చేంజ్ ఉంటుందా? సేమ్. 29,700. ఓకే. ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటుందా, చేంజ్ ఉంటుందా? చేంజ్. ఆ తర్వాత చూద్దాం. సేల్స్ ప్రైస్ వేరియన్స్ సేమ్ ఉంటుందా, చేంజ్ ఉంటుందా? సేమ్. 39,600 అడ్వర్స్. సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ సేమా, చేంజా? చేంజ్. Because in there we will be considering budgeted profit per unit, but however in case of a contribution method you will be considering budgeted contribution per unit. అదేంటో చూద్దాం. యాక్చువల్ ప్రాఫిట్ సేమ్ ఉంటుంది కదా 2,88,750. So first let us find out the fixed cost variance in case of a contribution method. In case of a contribution method. లేకపోతే పక్కనే నోట్ డౌన్ చేసుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మెథడ్లో ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్ అంటే 1 - 4 1 - 5 4 - 5 4 - 5 బికాస్ దేర్ వీ విల్ బి ఇగ్నోరింగ్ 1 - 4 వాల్యూమ్ వేరియన్స్. సో ఏం తీసుకోవాలి 4 - 5 4 - 5. మరి 4 అంటే ఏంటి? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. మరి బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటే ఏంటి మనకు తెలుసా? ఎంత? 3,15,000. 3,15,000 మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటే తెలుసా ఎంత? 3,30,000. 3,30,000 దట్ ఈస్ ఈక్వల్స్ టు 15,000. ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్స్. ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్స్. అదవుతున్నా. ఇన్ కేస్ ఆఫ్ అ కాంట్రిబ్యూషన్ మెథడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ అంటే we will ignore 1 - 4 వాల్యూమ్ వేరియన్స్, we will consider only 4 - 5. So 3,15,000 minus 3,30,000 we get 15,000 adverse. So 15,000 adverse. Okay. And next ఏంటి? సేల్స్ వాల్యూమ్ వేరియన్స్. నెక్స్ట్ ఏంటి? సేల్స్ వాల్యూమ్ వేరియన్స్. మరి దీనికి చెప్పండి సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ అంటే ఎలా వస్తుంది? బడ్జెటెడ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో టెల్ మీ ద బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంత? 2 lakhs. యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 1,65,000 ఇంటూ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంతో చెప్పండి. బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ 4.17. సో ఎలాగొస్తుంది బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్? 21 lakhs minus 12,66,000. 21 lakhs minus 12,66,000 divided by నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని? 2 lakhs. సో కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు. బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే ఓన్లీ వీ హ్యావ్ టు థింక్ ద బడ్జెటెడ్ కాలం అంతే. బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవుట్పుట్. 21 lakh minus 12,66,000 విల్ గెట్ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఏం చేయాలి? బడ్జెటెడ్ అవుట్పుట్. సో ఎంత? 2 lakh minus 1,65,000 ఇంటూ 4.16 167. సో ఎంత? సరే 17 ఎంత? 1,45,950. ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్స్. 1,45,950 అడ్వర్స్ అంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? మైనస్. ఒకసారి చూడండి టాలీ అయిందా? టాలీ అవుతుంది బికాజ్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్ రెడ్యూస్ అయింది. సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో లాస్ట్ కాంట్రిబ్యూషన్. ఓకేనా? సో నార్మల్గా అయితే కన్వెన్షనల్ మెథడ్లో ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్ ఎంత? 70,125 అడ్వర్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మెథడ్ ఏమైంది? 15,000 అడ్వర్స్. అదవుతుందా?
అలాగే సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ 90,825 అడ్వర్స్ ఉన్నది, 1,45,950 ఏమైంది అడ్వర్స్ వచ్చి. ఓకేనా? ఓకే, సో వాల్యూమ్ వేరియన్స్ నార్మల్లీ చెప్పండి. 2 lakhs మైనస్ 1,65,000 ఎంత? 35,000 అంతే కదా, 35,000. బట్ ఈ 35,000లో వీ హ్యావ్ టు అనలైజ్ ద డిఫరెన్స్. అంటే నథింగ్ బట్ ఇక్కడ 2 lakhs నుంచి 1,65,000కి రెడ్యూస్ అయింది కదా. ఆ 2 lakhs నుంచి 1,65,000కి రెడ్యూస్ అవ్వడానికి దెర్ విల్ బి టూ రీజన్స్. ఒకటి మార్కెట్ సైజ్ వల్ల రెడ్యూస్ అవ్వచ్చు, మార్కెట్ సైజ్. అండ్ అనదర్ వన్ ఈజ్ మార్కెట్ షేర్. మార్కెట్ సైజ్ అండ్ మార్కెట్ షేర్. ఓకేనా? మార్కెట్ సైజ్ అండ్ మార్కెట్ షేర్. సో లెట్ us అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ సైజ్ అండ్ మార్కెట్ షేర్. సో మార్కెట్ సైజ్ అంటే ఎంటైర్ మార్కెట్లో products will be reduced, entire market production will get reduced. సపోజ్ అప్పట్లో మన చిన్నప్పుడు ఐపాడ్స్ ఉండేవి, ఇప్పుడున్నాయి ఐపాడ్స్? లేవు కదా ఐపాడ్స్. సో అప్పటికి ఇప్పటికి మనం చూసుకుంటే ఐపాడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్. సో డిక్రీజ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ సైజ్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. అంటే దాని మీనింగ్ ఏంటి? నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ company in the industry, each and every company's production will get reduced due to the substitute products. ఓకేనా? మరి మార్కెట్ షేర్ అంటే ఏంటి? సో మార్కెట్ షేర్ అంటే నార్మల్లీ మార్కెట్ సైజ్ సేమ్ ఉంటుంది, కానీ అందులో అవర్ షేర్ ఈజ్ క్యాప్చర్డ్ బై ద అనదర్ కంపెనీ. అర్థమవుతుందా? ఓకేనా? సో మళ్ళీ చెప్తా వినండి. సో ఇది టోటల్ మార్కెట్ సైజ్, టోటల్ కంప్లీట్ మార్కెట్లో జరుగుతున్న ప్రొడక్షన్ ఇది. ఓకేనా? ఐపాడ్స్. ఓకే, సో డ్యూ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ టోటల్గా మార్కెట్ సైజే ఎలిమినేట్ అయిపోయింది. ఇట్ హ్యాస్ స్విచ్డ్ టు ద స్మార్ట్ ఫోన్స్. అంతే కదా? ఇక్కడ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఇన్ ద ఇండస్ట్రీ విల్ ఫీల్ ద రిడక్షన్ ఆఫ్ ద ప్రొడక్షన్. అంతేనా? అదే కమింగ్ టు ద మార్కెట్ షేర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సైజ్ విల్ బి ద సేమ్, బట్ ప్రీవియస్లీ కంపెనీ ఏ షేర్ ఇంత, కంపెనీ బి షేర్ ఇంత. అండ్ నవ్ ఏమైందంటే కంపెనీ ఏ షేర్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ అండ్ కంపెనీ బి షేర్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ విత్ ఇన్ ద మార్కెట్. సో దీన్ని ఏమంటాం మనం? మార్కెట్ షేర్ అంటాం. మార్కెట్ షేర్. ఇదంతా మనం ఎందుకు నేర్చుకుంటామంటే ఒకసారి క్వశ్చన్ చూడండి. నార్మల్లీ మన బడ్జెటెడ్ మార్కెట్ సైజ్ ఎంత? 4 lakhs. యాక్చువల్ మార్కెట్ సైజ్ ఎంత? 3,75,000. బడ్జెటెడ్ మార్కెట్ సైజ్ ఎంత? మార్కెట్ సైజ్ బడ్జెటెడ్ ఎంత? 4 lakhs. యాక్చువల్ ఎంత? 3,75,000. అంటే మార్కెట్లో నార్మల్గా ఓవరాల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ద కంపెనీస్ ఎంత అనుకున్నాం? 4 lakhs. దానిలో మన షేర్ ఎంత అనుకున్నాం? 2 lakhs. దానిలో మన షేర్ టోటల్ మార్కెట్లో షేర్ 4 lakhs అనుకున్నాం. దానిలో మన షేర్ ఎంత? యాజ్ పర్ ద బడ్జెట్ 2 lakhs. అంటే టోటల్ మార్కెట్లో 4 lakh యూనిట్స్ ప్రొడక్షన్ జరుగుతుంటే మనం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు? 2 lakhs ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. అంటే మన షేర్ ఎంత? 50%. మన షేర్ ఎంత? 50%.
బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు ద డిఫరెంట్ ప్రోడక్ట్స్ మన మార్కెట్ సైజ్ ఎంటైర్ మార్కెట్ మొత్తంలో కూడా ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఏమైపోయింది, రెడ్యూస్ అయిపోయింది. ఏమైంది, రెడ్యూస్ అయింది. మరి రెడ్యూస్ అయింది కాబట్టి నార్మల్లీ పద్ధతిగా చూసుకుంటే 4 lakhs ఉన్నప్పుడు 2 lakhs ప్రొడక్షన్ మనది ఉంటే 50%. మార్కెట్లో సైజ్ ఓవరాల్గా మార్కెట్లో ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, 3,75,000. మరి 3,75,000 అన్నప్పుడు నీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఆబ్వియస్లీ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే ఎంతకి డిక్రీజ్ అవుతుంది చెప్పండి? 1,87,500. అంటే పద్ధతిగా చెప్పుకోవాలంటే నీ షేర్ ఎంత, 50% ఉండాలి. మొత్తం మార్కెట్లో ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, 3,75,000 అంటే నీ ప్రొడక్షన్ ఎంత జరగాలి, 50% జరగాలి. సో దట్ విల్ బి హ్యావింగ్ 1,87,500. 1,87,500. ఓకేనా? అంటే ఇక్కడ 2 lakhs నుంచి 1,87,500 రెడ్యూస్ అవ్వడానికి రీజన్ ఏంటి? మన తప్పేమైనా ఉందా? లేదు, ఓవరాల్ మార్కెట్లోనే రెడ్యూస్ అవుతుంది. సో దట్ మన ప్రొడక్షన్ కూడా ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. అంటే ద రిడక్షన్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద ఎంటైర్ మార్కెట్ ఎఫెక్ట్. సో దట్ రిడక్షన్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద మార్కెట్ సైజ్. మార్కెట్ సైజ్. సో ఎంత రెడ్యూస్ అయింది? డిఫరెన్స్ 12,500. రైటా? 12,500. అంటే 12,500 రిడక్షన్ ఈజ్ డన్ డ్యూ టు ద మార్కెట్ సైజ్ రిడక్షన్. సో మళ్ళీ చెప్తున్నా వినండి. నార్మల్లీ బడ్జెటెడ్ 4 lakhs ఉంది ఓవరాల్ ఎంటైర్ ప్రొడక్షన్ ఇన్ ద మార్కెట్. 4 lakhs ఏమైంది, 3,75,000 అయింది. 4 lakhs ఉన్నప్పుడు మన షేర్ ఎంత అనుకున్నాం, 50%. అంటే మార్కెట్లో అందరూ కలిపితే 4 lakh units ప్రొడక్షన్ అవుతుంటే మన నుంచి ఎంత ప్రొడక్షన్ రావాలనుకున్నాం, 2 lakhs. అంటే 50%. మరి మార్కెట్లో ఓవరాల్గా ప్రొడక్షన్ హ్యాస్ బిన్ రెడ్యూస్ అంటే 3,75,000 కాబట్టి అందులో మన షేర్ ఎంత ఉండాలనుకుంటాం, 1,87,500. అంటే 2 lakhs అనుకున్నది రెడ్యూస్ అయిందా లేదా? ఎస్. అలా రెడ్యూస్ అవ్వడానికి నువ్వేమన్నా తప్పు చేసావంటే నో, ఎంటైర్ మార్కెట్లో సో % రెడ్యూస్ అయింది కాబట్టి ఇక్కడ 2 lakhs ఉన్నది ఏమైంది, 1,87,500 రెడ్యూస్ అయింది. అంటే ఓవరాల్గా ఎంత రెడ్యూస్ అయినట్టు, 12,500 రెడ్యూస్ అయింది. అలా రెడ్యూస్ అవ్వడానికి రీజన్ ఏంటి, మార్కెట్ సైజ్. అలా రెడ్యూస్ అవ్వడానికి రీజన్ ఏంటి, మార్కెట్ సైజ్. అర్థమవుతుందా? 2 lakh minus 1,87,500. ఇప్పుడు పద్ధతిగా చెప్పుకోవాలంటే నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసి ఉండాలి, యాజ్ పర్ ద మార్కెట్ సైజ్ 1,87,500. బట్ నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసావు, 1,65,000. ఇది ఎవరి తప్పు వల్ల, మన తప్పు. యాజ్ పర్ ద మార్కెట్ షేర్ పద్ధతిగా చెప్పుకోవాలంటే 50% ప్రొడ్యూస్ చేయాలా లేదా? ఎస్. అంటే ఎంత ప్రొడ్యూస్ చేయాలి, 1,87,500. బట్ నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసావు, 1,65,000. ఓకేనా? ఇలా 1,65,000 ప్రొడ్యూస్ చేసావు అంటే నీ షేర్ సంథింగ్ ఎవరో క్యాప్చర్ చేస్తున్నట్టు. సో దట్ యువర్ మార్కెట్ షేర్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. యువర్ మార్కెట్ షేర్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. అంటే 50% కాబట్టి నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, 1,87,500. బట్ అల్టిమేట్లీ నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసావు, 1,65,000 ప్రొడ్యూస్ చేసావు. అంటే దాని మీనింగ్ ఏంటి, డిఫరెన్స్ ఎంత, 22,500. ఈ 22,500 అడ్వర్స్ని ఎవరు క్యాప్చర్ చేసినట్టు, వేరే ప్లేయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకేనా? అర్థమైందా? అంటే నథింగ్ బట్ ఇక్కడ వాల్యూమ్ వేరియన్స్ అంటున్నాం కదా, ఈ వాల్యూమ్ వేరియన్స్ విల్ బి సెగ్రిగేటెడ్ ఇంటూ 2 types. ఆ వాల్యూమ్ వేరియన్స్ ఏంటి అంటే, ఒకటి ప్లానింగ్ వేరియన్స్, ఓకేనా? ఇంకోటి ఏంటి, ఆపరేషనల్ వేరియన్స్. ప్లానింగ్ అండ్ ఆపరేషన్. సో ప్లానింగ్ అంటే చేంజ్ ఆఫ్ ద ప్లాన్. మనం ఏదో సంథింగ్ ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది. అంటే నథింగ్ బట్ ఏంటి, మార్కెట్ సైజ్. మార్కెట్ సైజ్ డ్యూ టు అవర్ ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీ నీ షేర్లో 22,500 వేరే వరకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం రెడ్యూస్ అయింది, మార్కెట్ షేర్ రెడ్యూస్ అయింది. ఏం రెడ్యూస్ అయింది, మార్కెట్ షేర్. ఇప్పుడు ప్లానింగ్ వల్ల అంటే మార్కెట్ సైజ్ వల్ల రెడ్యూస్ అయిన యూనిట్స్ ఎన్ని, మార్కెట్ సైజ్ వల్ల రెడ్యూస్ అయిన యూనిట్స్ ఎన్ని, 12,500. లాస్టే కదా. సో 12,500 ఇంటూ 12,500 ఇంటూ మనం అల్టిమేట్లీ చేయాల్సింది కాంట్రిబ్యూషన్ కదా. సో 12,500 ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత, 4.17. ఓకే. డ్యూ టు అవర్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ ద ఆపరేషన్స్ అంటే మార్కెట్ షేర్ వల్ల ఎంత రెడ్యూస్ అవుతుంది, 22,500. మార్కెట్ షేర్ వల్ల ఎంత రెడ్యూస్ అవుతుంది, 22,500. సో 22,500 ఇంటూ
4.17. 22,500 into 4.17 ఎంత? 12,500 into 4.17 ఎంత? 52,125. 22,500 into 4.17 93,000. రెండు టోటల్ చేస్తే 825. రెండు టోటల్ చేస్తే 1,45,950. అంటే 1,45,950 వాల్యూమ్ వేరియన్స్కి బ్రేకప్ ఏంటి? ఒకటి ప్లానింగ్ వేరియన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆపరేషనల్ వేరియన్స్. మార్కెట్ సైజ్ వల్ల వచ్చే వేరియన్స్ని ప్లానింగ్ వేరియన్స్ అంటామా, ఆపరేషనల్ వేరియన్స్ అంటామా? ప్లానింగ్ వేరియన్స్. ఓకే, ఆపరేషనల్ వేరియన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ మార్కెట్ షేర్ వల్ల వచ్చి. సో దట్ మార్కెట్ సైజ్ 12,500 into 4.17 మార్కెట్ షేర్ 22,500 into 4.17. ఓకేనా? ప్లానింగ్ వేరియన్స్ అండ్ ఆపరేషనల్ వేరియన్స్. అర్థమైందా? సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మన ఎగ్జామ్లో ఈ మార్కెట్ సైజు మార్కెట్ షేర్ తెలియకపోతే అట్లీస్ట్ ఏం రాయాలి? కంబైన్ చేసైనా రాయాలి. వాల్యూమ్ వేరియన్స్ 1,45,950. ఓకేనా? సో వాల్యూమ్ వేరియన్స్ ఫార్ములా చెప్పండి ఇన్ కేస్ ఆఫ్ అ కాంట్రిబ్యూషన్ అయితే. బడ్జెటెడ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ విల్ ఫైండ్ అవుట్ ద వేరియన్సెస్ అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. అర్థమైందా? సో ఇలాగే ఇలిస్ట్రేషన్ 8 చూడండి. రికన్సిలేషన్ ఆఫ్ ప్రాఫిట్లో 8th వన్ ఇలిస్ట్రేషన్ కాదు, ప్రాక్టీస్ క్వశ్చన్. 8th వన్ సేమ్ మోడల్, అక్కడ ఎక్కువ స్టోరీ ఇచ్చాడు అంతే తప్పించి సేమ్ సేల్స్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్. హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ ద రికన్సిలేషన్ స్టేట్మెంట్. రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ బడ్జెటెడ్ ప్రాఫిట్ టు యాక్చువల్ ప్రాఫిట్. అదే యాక్చువల్ ప్రాఫిట్ టు బడ్జెటెడ్ ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం? ఫేవరబుల్ వస్తే మైనస్ చేస్తాం, అడ్వర్స్ వస్తే ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. జస్ట్ రివర్స్. త్రూ ద మార్జినల్ కాస్టింగ్ అప్రోచ్. త్రూ ద మార్జినల్ కాస్టింగ్ అప్రోచ్. ఓకేనా? ఇది ట్రై చేయండి క్లాస్ అయిన తర్వాత. అక్కడ ఏం నోట్ చేస్తారు? సేమ్ యాజ్ ఇల్లుస్ట్రేషన్ 4. సేమ్ యాజ్ ఇల్లుస్ట్రేషన్ 4. ఓకేనా? నైన్త్ వన్ చూడండి. సో రాసుకోవడానికి టైం ఇవ్వట్లేదు, ఇది అప్లోడ్ చేస్తాను అప్పుడు నోట్ చేసుకోండి. లేదు చెప్పేటప్పుడే రాసుకుంటానంటే ఓకే, ఎందుకంటే రాసుకోవడానికి టైం ఇస్తే టైం అయిపోద్ది కదా, అందుకు. ఓకేనా? సో 9th ఇల్లుస్ట్రేషన్ చూడండి. ఏ ఇల్లుస్ట్రేషన్? 9th ఇల్లుస్ట్రేషన్. సో NZSCO లిమిటెడ్ అంట. ఓకే. Uses standard costing system for the manufacturing its single product. ANZ standard cost card per unit is as follows. డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు, స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్గా ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎన్ని కేజీస్ ఆఫ్ ఇన్పుట్ ఇవ్వాలంట? 1 kg. ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు పెట్టాలంట? 20 రూపీస్. లేబర్ ఎన్ని అవర్స్? 6 hours. ఒక్కో దానికి 8 రూపీస్. వేరియబుల్ ఓవర్హెడ్స్ ఎంత? 24 per unit of అవుట్పుట్. ఓకేనా? అది మనకు సంబంధం లేదు. నెక్స్ట్, యాక్చువల్ అండ్ బడ్జెటెడ్ యాక్టివిటీ లెవెల్స్ ఇన్ యూనిట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ February 21 are యాక్చువల్ 52,000, బడ్జెటెడ్ ఎంత? 50,000. యాక్చువల్ వేరియబుల్ కాస్ట్ ఎంత? డైరెక్ట్ మెటీరియల్ 10,65,600. డైరెక్ట్ లేబర్ యాక్చువల్ హార్స్ ఆర్ 3 lakh hours, 24,42,000, and variable overheads are 12,28,000. He is asking us to find out
డైరెక్ట్ లేబర్ రేట్ అండ్ ఎఫిషియన్సీ వేరియన్సెస్. అంటే నథింగ్ బట్ ఏంటి, లేబర్ వేరియన్సెస్. సో లేబర్ వేరియన్సెస్ అనగానే వీ హ్యావ్ టు రిమెంబర్ ద 3 కాలమ్స్. ఆ 3 కాలమ్స్ ఏంటి, SH ఇంటూ SR, AH ఇంటూ SR, AH ఇంటూ AR. ఓకేనా, సైమల్టేనియస్గా నోట్ చేసుకోండి. SH ఇంటూ SR, AH ఇంటూ SR అండ్ AH ఇంటూ AR. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్, అప్పుడు ఈజీగా ఉంటుంది. AH ఇంటూ AR తెలుసా మనకి, అంటే నథింగ్ బట్ ఏంటి, యాక్చువల్ కాస్ట్. ఎంత యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అ లేబర్, 24,42,000. So 24,42,000 will be the actual hours into actual rate. ఓకేనా, ఇంకొంచెం స్టెప్ ముందుకు వద్దాం. యాక్చువల్ హార్స్ తెలుసా మనకి, యాక్చువల్ హార్స్ ఎన్ని 3 lakhs ఇచ్చాడు కదా అక్కడ బ్రాకెట్లో. యాక్చువల్గా 3 lakh hours. సో 3 lakh hours ఇంటూ ఒక్క హార్కి స్టాండర్డ్ రేట్ ఎంతో తెలుసా పక్కా. సో అక్కడే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్టాండర్డ్ అనగానే అది పక్కన పెట్టాలి, ఇంకా యాక్చువల్ పైన బాక్స్కి వెళ్ళిపోవాలి, స్టాండర్డ్ బాక్స్. సో స్టాండర్డ్ బాక్స్లో మనకు కావాల్సిన లేబర్లో 1 hourకి కాస్ట్ ఎంత అని చెప్పాడు, 8 per hour. సో ఇంటూ 8 వి గెట్ 8 3s 24 lakhs. ఓకే, స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. స్టాండర్డ్ హార్స్ అనగానే థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, యాక్చువల్ అవుట్పుట్. యాక్చువల్ అవుట్పుట్కి అయిన హార్స్. యాక్చువల్ అవుట్పుట్ ఎంత, 52,000. ఎక్సలెంట్. సో థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 52,000. ఆ 52,000కి ఎన్ని హార్స్ ఇన్పుట్ ఇవ్వాలి, 6 hours. బికాస్ 1 unit ఆఫ్ అవుట్పుట్కి వీ హ్యావ్ టు గివ్ 6 hours. సో 6 hours ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత, 8 per hour. 52,000 ఇంటూ 6 hours ఇంటూ 8 per hour. సో ఎంత, 96. సో వాళ్ళని ఏం అడిగాడు, జస్ట్ లేబర్ రేట్ వేరియన్స్ అడిగాడు, లేబర్ ఎఫిషియన్సీ అడిగాడు. సో చెప్పండి, ఎఫిషియన్సీ వేరియన్స్ 96,000. ఫేవరబుల్ అడ్వర్సా, ఫేవరబుల్. 42,000 ఇదేంటి రేట్, ఇదేంటి ఎఫిషియన్సీ. రేట్ వేరియన్స్ అండ్ ఎఫిషియన్సీ వేరియన్స్. అర్థమైందా, ఓకేనా. సో 8th one మీరు ట్రై చేస్తారా. అండ్ నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 2 చూద్దాం. స్టాండర్డ్ ఎక్కువ సిఏతో నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. నార్మల్గా మీకు సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ సమ్స్ కూడా ఉన్నాయి, అక్కడ నుంచి చెప్పుకుంటూ రావాలి. సరే, ఒకసారి ఇక్కడ వినండి. సో we're discussing the illustration 2, practice question 2. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాక్టీస్ క్వశ్చన్ 2, సో నార్మల్లీ స్టాండర్డ్ కాస్టింగ్ అంటే నథింగ్ బట్ ఏంటి, అనలైజింగ్ ద వేరియన్స్, రైట్. అనలైజింగ్ ద వేరియన్స్. సో అనలైజింగ్ ద వేరియన్స్ అంటే నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ అండ్ ద యాక్షన్. స్టాండర్డ్ అండ్ ద యాక్షన్, ఓకేనా. స్టాండర్డ్ అండ్ యాక్షన్. సపోజ్ ఎగ్జాంపుల్కి స్టాండర్డ్గా ఇంట్లో వాళ్ళు మనకి ఏం చెప్పారంటే 10 kgs ఆఫ్ రైస్ తీసుకురమ్మని చెప్పారు, 10 kgs ఆఫ్ రైస్. సో దానికంటూ స్టాండర్డ్గా ప్రీ డిటర్మైన్ రేట్. ఈ స్టాండర్డ్ అంటే ఏంటి, పైనుంచి వచ్చి పడుతుందా, లేదు కదా. సో బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ద మార్కెట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మార్కెట్ డేటా వీ విల్ బి ఫిక్సింగ్ వన్ పర్టికులర్ స్టాండర్డ్ ప్రైస్. జస్ట్ లైక్ సినిమా టికెట్ ఎంత అంటే 200 అన్నారు కదా, అట్లా. సో స్టాండర్డ్గా ఎంత ఫిక్స్ చేసుకున్నాం అంటే 50 rupees ఫిక్స్ చేసుకున్నాం. స్టాండర్డ్గా ఎంత, 50 rupees. బట్ యాక్చువల్గా వచ్చినప్పటికీ యాక్చువల్గా సో 10 kgsలో అయిపోవాల్సిన వర్క్ని యూ హ్యావ్ కన్జ్యూమ్డ్ 12 kgs అండ్ ఇంకరింగ్ 60 rupees. అండ్ ఇంకరింగ్ 60 rupees, అదే కదా. సో ఇప్పుడు వేరియన్స్ ఎంతో చెప్పండి, టోటల్ స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్, ఎస్క్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ ఎంత, 220. అంతేనా. 500 మైనస్ 720, దట్ ఈస్ ఈక్వల్స్ 220 ఎంత, అడ్వర్స్. సో అనవసరంగా ఏంటి 220 అడ్వర్స్. మళ్ళీ ఈ 220 అడ్వర్స్లో వి విల్ బి హ్యావింగ్
యూసేజ్ వేరియన్స్ యాజ్ వెల్ యాజ్ ఏంటి ప్రైస్ వేరియన్స్, యూసేజ్ వేరియన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైస్ వేరియన్స్. ఇప్పుడు ఒకసారి మనం స్టాండర్డ్ అబ్జర్వ్ చేస్తే లెట్ అస్ సే 1 kg ఆఫ్ రైస్కి ఎంత కాస్ట్ అనుకున్నాం 50 రూపీస్. ఎంత కాస్ట్ 50 రూపీస్. బట్ స్టాండర్డ్ ఎప్పుడు సేమ్ ఉండాలని ఏమైనా రూల్ ఉందా? సపోజ్ కోవిడ్ వచ్చింది, ఇంకో వేవేదో, ఓకే, సో కోవిడ్ వచ్చింది, సో ఆబ్వియస్లీ కాస్ట్ ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. సో నార్మల్గా చెప్పినట్టు 1 kg ఆఫ్ రైస్ 50 రూపీస్కే తీసుకురండి అని చెప్పడం కరెక్టా మన ఇంట్లో వాళ్ళు? లేదు కదా. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్ సిచ్యువేషన్స్ చేంజ్ అయినప్పుడు స్టాండర్డ్ రివైజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటే ఎస్ స్టాండర్డ్ రివైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్ అస్ సే డ్యూ టు ద కోవిడ్ ఎఫెక్ట్ మార్కెట్లో ప్రైజెస్ ఎంత ఉన్నాయి అంటే 70 రూపీస్, అంతే కదా. అంటే నథింగ్ బట్ మనం ఫిక్స్ చేసాం నార్మల్లీ 10 kgs ఇంటూ 50 రూపీస్, 1 kg 50 రూపీస్కి తీసుకురా అని మన ఇంట్లో వాళ్ళు చెప్పారు. But due to the changing scenario, the standard may be revised due to the changing market conditions, so that akkada 50 rupees gaadu 70 rupees ayindi. 50 rupees gaadu 70 rupees ante nothing but the standard has been revised. The standard has been revised, so that దీన్నే మనం ఏమంటామంటే రివైజ్డ్ స్టాండర్డ్. అంతే కదా. ఎప్పుడు సేమ్ ఉండాలని రూల్ ఉందా? ఎప్పటికప్పుడు డ్యూ టు ద చేంజింగ్ సిచ్యువేషన్స్ ద స్టాండర్డ్ విల్ బి రివైజ్డ్, సో దాన్నే మనం ఏమంటాం రివైజ్డ్ స్టాండర్డ్. ఓకేనా, రివైజ్డ్ స్టాండర్డ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వేరియన్స్ బిట్వీన్ రివైజ్డ్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్ స్టాండర్డ్. రివైజ్డ్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్ స్టాండర్డ్ అంటే రివైజ్డ్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్ స్టాండర్డ్ కాబట్టి 700 మైనస్ 720. ఇక్కడ వేరియన్స్ ఎంత వస్తుంది, ఓన్లీ 20 వేరియన్స్ అడ్వర్స్. 20 అడ్వర్స్. ఇందాక మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నారు కదా 220 అడ్వర్స్, అది దేనికి దేనికి మధ్య ఉన్న వేరియన్స్? ఒరిజినల్ స్టాండర్డ్ మైనస్ యాక్చువల్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇట్ ఇస్ ద వేరియన్స్ బిట్వీన్ ఒరిజినల్ అండ్ యాక్చువల్. మనకు వచ్చిన 20 అడ్వర్స్ వేరియన్స్ ఉంది కదా, అది దేనికి దేనికి మధ్య ఉన్న వేరియన్స్? రివైజ్డ్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్. రివైజ్డ్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ 2 డిఫరెంట్ వేరియన్సెస్ వస్తున్నాయి కాబట్టి 2 డిఫరెంట్ నేమ్స్ ఇద్దాం. సో నార్మల్లీ ఒరిజినల్ స్టాండర్డ్ అంటే పాతది, ఓల్డ్ కదా, ఓల్డ్ కాబట్టి let us call it as a traditional variances. Let us call it as a traditional variance. అంటే ట్రెడిషనల్ వేరియన్సెస్ అంటే నథింగ్ బట్ ఏంటి, we will be finding the variances between the original standard and actual. Original standard and actual. ట్రెడిషనల్ వేరియన్స్ అంటే ఏంటి, ఒరిజినల్ స్టాండర్డ్, ఓల్డ్ స్టాండర్డ్, ట్రెడిషనల్ స్టాండర్డ్ విత్ యాక్చువల్. సో దాన్నే మనం ఏమంటాం ట్రెడిషనల్ వేరియన్సెస్. ఓకేనా, అర్థమవుతుందా? బట్ మీరే చెప్పండి, జెన్యూన్గా కరెక్ట్ ఆన్సర్ కంపేరింగ్ విత్ ద ఒరిజినల్ స్టాండర్డ్ తోటి అయితే కరెక్ట్ ఆన్సర్ వస్తుందా, రివైజ్డ్ స్టాండర్డ్ తోటి కరెక్ట్ ఆన్సర్ వస్తుందా? రివైజ్డ్ స్టాండర్డ్, బికాస్ ఒరిజినల్ స్టాండర్డ్ ఈజ్ అవుట్డేటెడ్ వన్. Because as per the new market conditions, the standard has been revised kabatti when we compare the revised standard with actual, then we will get the correct operational results. So that we will call it as a operational variances. Because that is the actual variance of our operations. కరెక్ట్ వేరియన్స్ చెప్పండి, మీ ఆపరేషనల్ వేరియన్సెస్ ఎంత అని అడిగితే 220 అని చెప్తారా అవుట్డేటెడ్ది, లేకపోతే లేటెస్ట్ది 20 అని చెప్తారా 20. సో దట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఆపరేషనల్ వేరియన్స్. ఓకేనా. అండ్ ఇప్పుడు స్టాండర్డ్, మరి ఒరిజినల్ స్టాండర్డ్కి రివైజ్డ్ స్టాండర్డ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒరిజినల్ స్టాండర్డ్ రివైజ్ స్టాండర్డ్ ఎంత, నార్మల్లీ 500 అవ్వాలి పద్ధతిగా. బట్ వీ హ్యావ్ రివైజ్డ్ ద థింగ్స్. సో రివైజ్డ్ స్టాండర్డ్లో ఎంత అవ్వాలి 700. సో దట్ ఎంత 200 adverse. 200 adverse. And here we are comparing the original standard with the revised standard. Original standard with the revised standard. And it is nothing but change in the plan. ఒరిజినల్గా సంథింగ్ ఏదో ప్లాన్ అనుకున్నాం, దాన్ని ఏమంటాం మనం ఒరిజినల్ స్టాండర్డ్. రివైజ్ చేసాం ఒక ప్లాన్ని, దాన్ని ఏమంటాం మనం రివైజ్డ్ స్టాండర్డ్. సో దట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ప్లానింగ్ వేరియన్స్. వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ప్లానింగ్ వేరియన్స్. అర్థమైందా? టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఎవరంటే, ఫస్ట్ ఒరిజినల్ స్టాండర్డ్, నెక్స్ట్ రివైజ్డ్ స్టాండర్డ్, థర్డ్ ఎవరు యాక్చువల్. వెన్ వి కంపేర్ ఒరిజినల్ విత్ ద యాక్చువల్, ఓల్డ్, అవుట్డేటెడ్, సో దాన్ని ఏమంటాం మనం ట్రెడిషనల్ వేరియన్స్. ఏమంటాం ట్రెడిషనల్ వేరియన్స్. తర్వాత 2-3. 2-3 అంటే ఏంటి, ఇక్కడ రివైజ్డ్ స్టాండర్డ్. 2-3 అంటే ఏంటి, రివైజ్డ్ స్టాండర్డ్.
సో రివైజ్డ్ స్టాండర్డ్ వర్సెస్ యాక్చువల్ అయితే దాన్ని ఏమంటాం మనం? ఆపరేషనల్ వేరియన్స్. 1 - 2 అంటే ఏంటి? ఒరిజినల్ స్టాండర్డ్ మైనస్ రివైజ్డ్ స్టాండర్డ్. సో దాన్ని ఏమంటాం మనం? ప్లానింగ్ వేరియన్స్. ఏమంటాం? ప్లానింగ్ వేరియన్స్. ఓకేనా? మళ్ళీ దాంట్లో సబ్ ఉంటాయి. సో ప్లానింగ్ వేరియన్స్లో ఏముంటుంది? మళ్ళీ యూజేజ్ వేరియన్స్ ఉంటుంది, ప్రైస్ వేరియన్స్ ఉంటుంది. మళ్ళీ ఆపరేషనల్ వేరియన్సెస్లో ఏముంటుంది? యూజేజ్ వేరియన్స్ ఉంటుంది, ప్రైస్ వేరియన్స్. ఇదంతా క్లారిటీగా చూసుకోవాలి కదా. సో లెట్ us do సెకండ్ ప్రాబ్లం. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ట్రెడిషనల్ అంటే దేన్ని కంపేర్ చేయాలి? ఒరిజినల్ ప్లస్ అంటే ఒరిజినల్ అండ్ యాక్చువల్. ఆపరేషనల్ అంటే రివైజ్డ్ అండ్ యాక్చువల్. ప్లానింగ్ అంటే ఒరిజినల్ స్టాండర్డ్ అండ్ రివైజ్డ్ స్టాండర్డ్. ఓకే, సో ఫస్ట్ అదంతా సోది తర్వాత పెట్టండి, పక్కన పెట్టండి. సో ఫస్ట్ బిట్ ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద వేరియన్సెస్ ఆఫ్ ఐస్ బై. ఫస్ట్ ఏంటి? ట్రెడిషనల్ వేరియన్స్ అనాలిసిస్. ఓకేనా? ట్రెడిషనల్ వేరియన్స్. సో ట్రెడిషనల్ వేరియన్స్ కాబట్టి దేన్ని కంపేర్ చేసుకోవాలి? ఒరిజినల్ రివైజ్డా? ఒరిజినల్ స్టాండర్డ్. సో ఒరిజినల్ స్టాండర్డ్ విత్ ద యాక్చువల్. మరి ఒరిజినల్ స్టాండర్డ్ విత్ ద యాక్చువల్ కాబట్టి చెప్పండి, ఒరిజినల్ స్టాండర్డ్ ఏంటి? 55,000 యూనిట్స్ ఇంటూ 5 ఇంటూ 10, రైటా? సారీ, 5,500 యూనిట్స్ ఇంటూ 5 ఇంటూ 10 ఎంత? 2,75,000. ఓకేనా? దిస్ ఈస్ ద డేటా ఇన్ఫర్మేషన్. కాబట్టి ద యాక్చువల్ ఎంత? 27,225. 27,225 ఇంటూ కాస్ట్ ఎంత? 9.5. కాస్ట్ ఎంత? 9.5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2,58,637.5. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఒరిజినల్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్. వేరియన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దామా? సో వేరియన్సెస్ ఎలా వస్తాయి? కేజీస్లో కాబట్టి ఎస్క్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఏపీ. అంతేనా? సో ఫస్ట్ లెట్ us see the ఏక్యూ ఇంటూ ఏపీ. ఎంతో చెప్పండి ఫాస్ట్గా? ఏక్యూ ఇంటూ ఏపీ 27,225 ఇంటూ 9.5. దట్ ఈస్ ఈక్వల్ టు 2,58,637.5. బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. అండ్ కమింగ్ టు ద యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. చెప్పండి యాక్చువల్ క్వాంటిటీ ఎంత? 27,225 విల్ బి ద యాక్చువల్ క్వాంటిటీ, బికాజ్ యాక్చువల్ క్వాంటిటీ అంటే ఇన్పుట్, ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? స్టాండర్డ్ ప్రైస్ ఎంత? పక్కా. సో స్టాండర్డ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనోడు? 10 రూపీస్ ఇచ్చాడు. ఎంత? 10. ఎంత వస్తుంది మనకి? 2,72,250. ఓకేనా? అండ్ నౌ ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటది? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. సో స్టాండర్డ్ క్వాంటిటీ అంటే థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్ అవుట్పుట్. మరి యాక్చువల్ అవుట్పుట్ ఎంతో తెలుసా? తెలీదా? చూడండి ఒకసారి యాక్చువల్ అవుట్పుట్ ఎంతో చూడండి. ఎక్సలెంట్. ఎంత? 5,500.
సో యాక్చువల్ అవుట్పుట్ 5500 ఎలాగా యాక్చువల్ బ్రాకెట్లో ఇచ్చాడు 5500. సో 5500 ఇంటూ ఒక్కొక్క యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలంట 5 ఇన్పుట్స్. సో 5 ఇన్పుట్స్ ఇంటూ ఒక్కొక్క ఇన్పుట్కి ఎంత స్పెండ్ చేయాలి 10 రూపీస్. సో టోటల్ 2,75,000. ఓకేనా? ఇప్పుడు మనం అంతా చేసేది ఏంటి, ట్రెడిషనలా లేకపోతే ఆపరేషనలా? ట్రెడిషనల్. సో ట్రెడిషనల్లో టోటల్ ట్రెడిషనల్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 3 ఎంత 2,75,000 మైనస్ 2,58,637.5 ఎంత 362.5. ఫేవరబుల్ అడ్వర్సా? ఫేవరబుల్. అర్థమవుతుంది అందరికీ? ఏమైనా ఫాస్ట్ అవుతుందా? ఫేవరబుల్. నెక్స్ట్ ట్రెడిషనల్ వేరియన్స్లో విల్ బి హ్యావింగ్ అ సబ్ వేరియన్సెస్. ఏంటవి? ట్రెడిషనల్ యూజేజ్ వేరియన్స్ అంటే 1 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,75,000 మైనస్ 2,72,250. 2,750 ఫేవరబుల్. అలాగే లాస్ట్లో ట్రెడిషనల్ ప్రైస్ వేరియన్స్ 2 మైనస్ 3 కిतना 2,72,250 మైనస్ 258,630 ఎంత 13,612.5. ఫేవరబుల్ అడ్వర్సా? ఫేవరబుల్. సో దిస్ ఇస్ హౌ వి విల్ బి క్యాలిక్యులేటింగ్ ట్రెడిషనల్ వేరియన్స్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ బిట్లో ఏం అడుగుతున్నాడు? ప్లానింగ్ వేరియన్స్ అండ్ ఆపరేషనల్ వేరియన్సెస్. సో ప్లానింగ్ వేరియన్స్ అంటే దేనికి దేనికి మధ్య ఉన్న డిఫరెన్స్? అది ఓకే, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ ప్లానింగ్ అంటే దేనికి దేనికి మధ్య ఉన్న డిఫరెన్స్? ఒరిజినల్ స్టాండర్డ్ అండ్ రివైజ్డ్ స్టాండర్డ్. ఓకేనా? సో అక్కడ కూడా దాన్ని ప్లానింగ్ అనడానికి రీజన్ ఏంటంటే ఒరిజినల్ స్టాండర్డ్ మనం అనుకున్న షేర్ ఎంత 4 lakhs మార్కెట్లో. బట్ సిచ్యువేషన్ చేంజ్ అయిందా లేదా? ఎస్. ఏమైంది? 3,75,000. సో దట్ అవర్ ప్లానింగ్ హ్యాస్ బీన్ చేంజ్. ఒరిజినల్ స్టాండర్డ్ అండ్ రివైజ్డ్ స్టాండర్డ్ అంతే. ఓకేనా? సో ఒరిజినల్ స్టాండర్డ్లో ఏముంది? ప్లానింగ్ వేరియన్స్లో ఒరిజినల్ స్టాండర్డ్ రివైజ్డ్. ఒరిజినల్లో ఏముంది? 5,500 ఇంటూ 5 ఇంటూ 10. ఓకే. రివైజ్డ్ స్టాండర్డ్లో ఏముంది? 5,500 ఇంటూ 4.75 ఇంటూ 9.7. ఓకేనా? యూజేజ్ రెడ్యూస్ అయింది, అట్ ద సేమ్ టైం ఏంటి, ప్రైస్ కూడా రెడ్యూస్ అయింది. ఎంత? 2,53,412.5. ఇదేంటి? 2,75,000. స్టార్ట్ చేద్దామా? చేంజ్ చేయాలి. సేమ్ మళ్ళీ సేమ్ స్టోరీ. ఎస్క్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఏపీ. మరి ఏక్యూ ఇంటూ ఏపీ ఏమవుతుంది? 5,500. ఇక్కడ ఏక్యూ కదా, యాక్చువల్కి వెళ్ళిపోవాలనుకోకూడదు. ఇక్కడ యాక్చువల్ అంటే ఏంటి? రివైజ్డ్ అన్నట్టు. అంటే వీఆర్ జస్ట్ కంపేరింగ్ ద ఒరిజినల్ విత్ ద రివైజ్డ్. క్యారెక్టర్స్ చేంజ్ అవుతుంది. 5,500 ఇంటూ 4.75 ఇంటూ 9.7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2,53,412.5. Coming to the actual quantity into standard price, just tell me the actual quantity anta. 5,500 into enta 5 actual quantity enta into 4.7. ఈ 5 ఏంటి? ఒరిజినల్ స్టాండర్డ్. ఇది స్టాండర్డ్ అయిపోద్ది, ఇది ఏమవుతుంది? యాక్చువల్ అవుతుంది. ఇంకా అర్థమవుతుందా? సో 4.75 విల్ బి ద యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. చెప్పండి, స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 10. స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 10. సో ఇంటూ ఏం చేయాలి? 10 చేయాలి. అర్థమవుతుందా? ఈజ్ ఈక్వల్స్ ఎంత? 2,250. స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఏం చేయాలి? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ అంటే 5,500 ఇంటూ 5 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత? 2,75,000. ఎంత? 2,75,000. అర్థమవుతుంది ఏం చేసామో? ఓకే. ఒరిజినల్ అండ్ రివైజ్డ్.
ఇలాగా మనం ఫైండ్ అవుట్ చేస్తే 1 - 3 ఏమొస్తుంది? కాస్ట్, అంటే ప్లానింగ్, టోటల్ ప్లానింగ్ కాస్ట్ వేరియన్స్. 1 - 2 ఏమొస్తుంది? ప్లానింగ్ యూసేజ్ వేరియన్స్. 2 - 3 ఏమొస్తుంది? ప్లానింగ్ ప్రైస్ వేరియన్స్. ప్లానింగ్ ప్రైస్ వేరియన్స్. అలాగే ఇంకొకటి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆపరేషన్. ఆపరేషనల్ అంటే వి విల్ కంపేర్ బిట్వీన్ రివైజ్డ్ అండ్ యాక్షన్. సో రివైజ్డ్ ఎంత? 5500 ఇంటూ 4.75 ఇంటూ 9.7. యాక్చువల్ ఎంత? 27,225 ఇంటూ 9.5. దట్ ఈజ్ ఈక్వల్ టు 2,58,637.5. సో మళ్ళీ సేమ్ ఏం చేయాలి? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. చేయగలుగుతారా? ఏం చేయాలి? 27,225 ఇంటూ 9.5. ఇప్పుడు యాక్చువల్ క్వాంటిటీ ఎంతో చెప్పండి. యాక్చువల్ క్వాంటిటీ 27,225 ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 9.7. స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత? 5,500 ఇంటూ 4.75 ఇంటూ 9.7. ఓకేనా? యాక్చువల్ క్వాంటిటీ అంటే ఇన్పుటా అవుట్పుటా? ఇన్పుట్. అర్థమవుతుందా? సో ఇలాగే మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకుంటే వి విల్ గెట్ ఆపరేషనల్ టోటల్ వేరియన్స్, ఆపరేషనల్ యూసేజ్ వేరియన్స్, ఆపరేషనల్ ప్రైస్ వేరియన్స్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం క్లారిటీ వచ్చిందా? ప్లానింగ్ వేరియన్స్ అంటే దేన్ని కంపేర్ చేస్తాం? ప్లానింగ్, ఒరిజినల్ స్టాండర్డ్ అండ్ రివైజ్డ్ స్టాండర్డ్. ఓకేనా? ఆపరేషనల్, రివైజ్డ్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్. ట్రెడిషనల్, ఒరిజినల్ అండ్ యాక్చువల్. అర్థమైందా? ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ సేమ్. సో ఫస్ట్ వన్ అక్కడ నోట్ చేసుకోండి, సేమ్ యాజ్ సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి. సో థర్డ్ వన్, కోనీ లిమిటెడ్ బేస్డ్ ఇన్ కువాలాలంపూర్ ఈజ్ ఇన్ ద మలేషియన్ సబ్సిడరీ. అదంతా సోది. ద ఫస్ట్ క్వార్టర్స్ బడ్జెటెడ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ వర్ 2,000 units. The budgeted sales price and standard cost for Q50XN were as follows. Budgeted production ఎంత అన్నాడు? 2,000 units. ఓకే. స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంట? 50. స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 50. స్టాండర్డ్ కాస్ట్ పర్ యూనిట్, 1 యూనిట్కి ఎంత ఇన్పుట్స్ కావాలంట? 10 units ఆఫ్ సర్క్యూట్ ఎక్స్ అండ్ 6 hours ఆఫ్ సర్క్యూట్ డిజైనర్స్. అండ్ ప్రైస్ ఎంత? 2.5. సర్క్యూట్ డిజైనర్స్ ఎంత? 2. అండ్ స్టాండర్డ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 13. స్టాండర్డ్ కాంట్రిబ్యూషన్ ఎంత? 13. దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? ప్రాఫిట్ ఏమనుకుంటాం? 13 అనుకుంటాం, బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిక్స్డ్ కాస్ట్. అండ్ యాక్చువల్ రిజల్ట్స్, అది మనం అనుకున్నది బడ్జెటెడ్, బట్ యాక్చువల్గా ఏమైంది? సేల్స్ 2,000 units. అంటే మనం అనుకున్న బడ్జెటెడ్ యూనిట్స్, యాక్చువల్ యూనిట్స్ సేమా కదా? ఎస్. అంటే యాక్చువల్ అవుట్పుట్ ఈ సేమ్ యాజ్ బడ్జెటెడ్ అవుట్పుట్. మరి యాక్చువల్ అవుట్పుట్, బడ్జెటెడ్ అవుట్పుట్ సేమ్ ఉన్నప్పుడు వాల్యూమ్ వేరియన్స్ ఉంటుందా? ఉండదా? ఉండదు. బికాజ్ వాల్యూమ్ వేరియన్స్ అంటేనే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? బడ్జెటెడ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్. ద బడ్జెటెడ్ అవుట్పుట్ ఈజ్ 2,000, యాక్చువల్ అవుట్పుట్ ఈజ్ 2,000. నెక్స్ట్, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అంట? 97.20 సర్క్యూట్ ఎక్స్ అండ్ సర్క్యూట్ డిజైనర్స్ ఎంత? 11,600 హార్స్. పైన ఇచ్చిన టేబుల్ స్టాండర్డ్, కింద ఇచ్చిన టేబుల్ ఏంటి? యాక్చువల్. నీకు యాక్చువల్ హార్స్ కావాలన్నా, యాక్చువల్ క్వాంటిటీ కావాలన్నా ఏ టేబుల్ చూడాలి? బ్లైండ్గా సెకండ్ టేబుల్. ఓకే. యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఎంత? 26. మన బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 13. అంటే టోటల్ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ ఎంత? ఎంత?
26,000 అంతే కదా. ఎందుకు బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంత 2,000, బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత 13. సో బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ ఎంత 26,000, యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఎంత 26,000. మనోడు అడిగే క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే ఓవర్ వ్యూ, మనం ఎక్స్పెక్ట్ చేసే బడ్జెటెడ్ ప్రాఫిట్ ఆర్ బడ్జెటెడ్ కాంట్రిబ్యూషన్ 26,000, మనకు వచ్చిన యాక్చువల్ కాంట్రిబ్యూషన్ కూడా ఎంత 26,000 కాబట్టి దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ అ వేరియన్సెస్ అన్నాడు. కరెక్టా రాంగా? రాంగ్. బికాజ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్ 100 రూపీస్ ఫేవరబుల్ రావచ్చు, లేబర్ కాస్ట్ వేరియన్స్ 100 రూపీస్ అడ్వర్స్ రావచ్చు. రెండు సెట్ ఆఫ్ అయిపోతే బడ్జెటెడ్ ప్రాఫిట్ విల్ బి ఈక్వల్ టు యాక్చువల్ ప్రాఫిట్. So that it will not be the conclusive evidence. If at all budgeted profit is equals to actual profit, say 26,000 is equals to 26,000, it doesn't mean that there are no variances. However, there may be a chance of a favorable variance is set off against adverse variance and adverse variance is set off against favorable variance, so that we have to analyze that. Ekkada favorable vachindi, ekkada adverse vachindi ante nothing but we have to prepare the reconciliation statement. Em prepare cheyali? Reconciliation statement. So illustration 3, question number 3, reconciliation statement. నేనేం చేయను, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరే చెప్పాలి. సో ఏంటి, మనం ఫస్ట్ తీసుకునేది పర్టికులర్స్ అమౌంట్, తర్వాత ఏం నోట్ చేస్తాను చెప్పండి? ఎక్సలెంట్, బడ్జెటెడ్ ప్రాఫిట్ అండ్ విల్ ఎండ్ అప్ ఎట్ యాక్చువల్ ప్రాఫిట్. మరి బడ్జెటెడ్ ప్రాఫిట్ ఎంత మీరు అనుకున్న ఎస్టిమేషన్ 13 రూపీస్ పర్ యూనిట్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈస్ 2,000. So 13 into 2,000 we get 26,000, right? అలా స్టోరీని అనలైజ్ చేసుకుని ఎక్కడ ఎండ్ చేస్తాం, క్లైమాక్స్ ఎక్కడ వస్తుంది, యాక్చువల్ ప్రాఫిట్. యాక్చువల్ ప్రాఫిట్ ఎంత 26,000. ఓకేనా? ఇన్ బిట్వీన్ మనకు చాలా స్టోరీస్ జరుగుతాయి. ఆ స్టోరీస్ ఏంటి? వేరియన్సెస్. మరి వేరియన్సెస్ అంటే ఏం చేయాలో తెలియదు, ఏమేం చేయాలో తెలియదు కాబట్టి ఇంకా ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావడమే. ఫస్ట్ ఏం చేయాలి? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే ఇంకా మిగతా అన్ని బ్లాంక్ అయిపోవాలి. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ మెటీరియల్. అంటే ఏం చేయాలి చెప్పండి? మెటీరియల్ అంటే వర్కింగ్ నోట్ 1 తీసుకుందాం, స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్, అంతే కదా. మిగతా అన్ని బ్లాంక్ అవుట్. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. కాబట్టి విల్ ఫోకస్ ఆన్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. విల్ బి సీయింగ్ ద ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ద మెటీరియల్ కాస్ట్, ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏక్యూ ఇంటూ ఏపీ? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏక్యూ ఇంటూ ఏపీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అంటే సర్క్యూట్ ఎక్సా, సర్క్యూట్ డిజైనర్సా? ఆబ్వియస్లీ సర్క్యూట్ ఎక్స్. సర్క్యూట్ డిజైనర్స్ ఎవరు? వాళ్ళు లేబర్స్ వాళ్ళు. సో సర్క్యూట్ ఎక్స్ ఒకటే మనకు కనిపించాలి, మిగతా అన్ని బ్లాంక్ అవుట్ అవ్వాలి. సో సర్క్యూట్ ఎక్స్ కేసులో జస్ట్ టెల్ మీ ద యాక్చువల్ కాస్ట్, అంటే యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ ఎంత? 97,200. అదేదో 97.2 పర్ యూనిట్ అనుకోవద్దు. ఆడ పైన చూడండి, కామాలు పెట్టి 3 సున్నాలు పెట్టాడుగా. ఓకేనా? 97,200 అర్థమవుతుందా? యాక్చువల్గా ఆ బాక్స్ని అబ్జర్వ్ చేస్తే సర్క్యూట్ ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని కన్జ్యూమ్ చేసాం? 21,600. ఓకే, టోటల్గా ఎంత కాస్ట్ అయింది మనకి? 97,200. సో యాక్చువల్ కాస్ట్ విల్ బి 97,200. ఈ 97,200 ఎలా వచ్చింది అంటే యాక్చువల్ క్వాంటిటీ ఎంత? యాక్చువల్ క్వాంటిటీ 21,600. బికాజ్ యాక్చువల్ క్వాంటిటీ అంటే స్టార్టింగ్ నుంచి అదే చెప్పుకున్నాం. క్వాంటిటీ ఇన్పుటా అవుట్పుటా? ఇన్పుట్. 2,000 ఈజ్ అన్ అవుట్పుట్. సో ఎంత ఇన్పుట్ మనం కన్జ్యూమ్ చేసాం? 21,600. సో 21,600 ఇంటూ సంథింగ్ ఏదో చేస్తున్నాం. ఎలాగా? 97,200 డివైడెడ్ బై 21,600 ఎంత? 4.5. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. అండ్ కమింగ్ టు స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్, ఇది చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? యాక్చువల్ అవుట్పుట్ ఎంత మరి? 2,000. యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 2,000.
సో యాక్చువల్ అవుట్పుట్ 2000కి పద్ధతిగా ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్కి ఎంత ఇన్పుట్ కన్జ్యూమ్ చేయాలి మనం? ఎంత ఇన్పుట్ కన్జ్యూమ్ చేయాలి? సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ సర్క్యూట్ ఎక్స్ కన్జ్యూమ్ చేయాలి యాజ్ పర్ ద స్టాండర్డ్? 10 యూనిట్స్. ఎన్ని యూనిట్స్? 10 యూనిట్స్. సో 10 యూనిట్స్ కాబట్టి ఇంటూ ఏం చేయాలి? 10 చేయాలి. ఇంటూ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రైస్? స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 2.5. స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 2.5. సో స్టాండర్డ్ ప్రైస్ 2.5 కాబట్టి, సో మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త వినండి. అవుట్పుట్ ఎంత? థింకింగ్ 2000. ఆ 2000 అవుట్పుట్కి స్టాండర్డ్గా ఎంత ఖర్చు అవ్వాలి అంటే 2000 అవుట్పుట్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి స్టాండర్డ్గా ఎన్ని? 10 యూనిట్స్ ఇంటూ 2.5. ఏం చేయాలి? 2000 ఇంటూ 10 ఇంటూ 2.5 ఎంత? 50. అంటే 50,000 తోటి అయిపోయేది. ఎంత ఖర్చు అయింది? 97,200. 97,200. ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్స్. బట్ ఇంత సింపుల్గా కాదు, ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకుందాం మనమే. ఇన్ బిట్వీన్ లెట్ us యాడ్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. మరి ఏక్యూ ఇంటూ ఎస్పీ యాడ్ చేసాం కాబట్టి జస్ట్ టెల్ మీ ద ఏక్యూ ఎంత? 2000 ఏనా? 21,600. సో 21,600 ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 2. సో చెప్పండి, 54,000. ఓకేనా? యూసేజ్ వేరియన్స్ కిतना? ఎంత? ఓకే. ప్రైస్ వేరియన్స్ ఎంత? 40,000, 43,200. ఫేవరబుల్ అడ్వర్సా? అడ్వర్స్. అన్ని అడ్వర్స్. సో మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, material price variance. Usage variance we are having 4,000 adverse, price variance we are having 43,200 adverse. So simply we will subtract them since we are starting the story from budgeted profit. Okay na? So ilage labor variances చెప్పగలుగుతారా? లేబర్ నెక్స్ట్ ఉన్నది డిజైనర్స్ అంటే లేబరే కదా. ఏం చేయాలి? ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్, ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్, ఏహెచ్ ఇంటూ ఏఆర్. సో టెల్ మీ ద లాస్ట్ కాలం. ఏహెచ్ ఇంటూ ఏఆర్ ఎంత అయి ఉంటుంది? ఏహెచ్ ఇంటూ ఏఆర్ ఎంత? అది 34.8 పర్ యూనిట్ కాదు, పర్ హార్ కాదు. అది ఓవరాల్ కాదు, ఓవరాల్ కాస్ట్. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓవరాల్ కాస్ట్ అది, ఎందుకంటే పైన జీరోస్ ఉన్నాయి కదా. సో చెప్పండి ఇప్పుడు, యాక్చువల్ అవర్స్ అంటే యాక్చువల్ రేట్ 34,800 అంతేనా? 34,800. సో 34,800 విల్ బి ద యాక్చువల్ హార్స్ ఇంటూ యాక్చువల్ రేట్. యాక్చువల్ హార్స్ ఇంటూ యాక్చువల్ రేట్. జస్ట్ టెల్ మీ ద యాక్చువల్ హార్స్. యాక్చువల్ హార్స్ ఎన్ని? 11,600. సో 11,600 ఇంటూ టెల్ మీ ద స్టాండర్డ్ రేట్ పర్ హార్. స్టాండర్డ్ రేట్ పర్ అవర్ ఎంత? 2. ఎక్సలెంట్. ఎందుకు? స్టాండర్డ్కి వెళ్ళిపోవాలి. ఇంకా స్టాండర్డ్ అనగానే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఫస్ట్ బాక్స్. సో ఎంత? 2 రూపీస్. ఎంత? 2 రూపీస్. సో లెట్ us కన్సిడర్ దాట్ 2 రూపీస్. సో 11,600 ఇంటూ 2, 23,200. రైట్. అలాగే వాట్ ఈజ్ స్టాండర్డ్ హార్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. స్టాండర్డ్ హార్స్ అంటే మళ్ళీ థింకింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్ అవుట్పుట్. యాక్చువల్ అవుట్పుట్కి ఎంత ఖర్చు అయ్యి ఉండాలి? యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 2000. ఒక్కొక్క అవుట్పుట్కి యాజ్ పర్ ద స్టాండర్డ్ ఎన్ని హార్స్ కన్జ్యూమ్ చేయాలి? 6 hours. సో ఇంటూ 6 ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ హార్కి ఎంత ఖర్చు పెట్టాలి? 2 రూపీస్. 20. ఓకే. సో ఫస్ట్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఎఫిషియన్సీ వేరియన్స్ ఎంత? 800. ఫేవరబుల్ అడ్వర్సా? ఫేవరబుల్. నెక్స్ట్ 11,600 ఎంత? అడ్వర్స్. समझ में आ रहे? సో ఏం చేసాం ఇక్కడ? లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్, లేబర్ రేట్ వేరియన్స్. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఎంత? 800.
ఫేవరబుల్. రేట్ వేరియన్స్ ఎంత? 11,600 అడ్వర్స్. అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నామా? అంటే కాస్ట్ పోర్షన్ కంప్లీట్ అయిపోయినట్ట? ఇఫ్ ఎట్ ఆల్ వి అబ్జర్వ్ ద కాస్ట్, సర్క్యూటెక్స్ అయిపోయిందా? ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. సర్క్యూట్ డిజైనర్స్ అయిపోయిందా? ఎస్. అంటే రైట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్లో వీ హావ్ డిస్కస్ ద సేల్స్ వాల్యూ. సేల్స్ వాల్యూ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏంటి? ప్రైస్ వేరియన్స్. అంటే సేల్స్ ప్రైస్ వేరియన్స్. సో సేల్స్ ప్రైస్ వేరియన్స్ ఎలా వస్తుంది మనకి? సేల్స్ ప్రైస్ వేరియన్స్ ఫార్ములా స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ అవుట్పుటా స్టాండర్డ్ అవుట్పుటా? యాక్చువల్ అవుట్. జస్ట్ టెల్ మీ ద స్టాండర్డ్ ప్రైస్. ఇట్నా 50 అంతే కదా? స్టాండర్డ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 50. అలాగే యాక్చువల్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత చెప్పగలుగుతారా? అమ్మయ్య 158 అంటారు అనుకున్నా. 158 ఏంటి? 1,58,000 డివైడెడ్ బై ఏం చేయాలి? 2,000 చేయాలి. సో 1,58,000 డివైడెడ్ బై 2,000 ఇంటూ జస్ట్ టెల్ మీ ద యాక్చువల్ అవుట్పుట్. యాక్చువల్ అవుట్పుట్ 2,000. 2,000 దాట్ ఈస్ ఈక్వల్ టు 58,000. ఫేవరబుల్ అడ్వర్సా? ఫేవరబుల్. అంతా మనకు ఫేవరబులే. ఎందుకు? ప్రాఫిట్ పాజిటివ్ ఉంది కదా. అట్లా కాదు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ కాదు. స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 50 చీప్. బట్ యాక్చువల్గా ఎంతకు సేల్ చేసాం? 78కి సేల్ చేసాం. సో ఫేవరబుల్ అడ్వర్సా? ఫేవరబుల్. సో 58,000 ఫేవరబుల్. ఇంకొక క్వశ్చన్ మనం రైజ్ చేసుకోవాలి. దెన్ వాట్ ఈజ్ అబౌట్ సేల్స్ వాల్యూమ్ వేరియన్స్? వాల్యూమ్ వేరియన్స్ ఈజ్ 0. నువ్వు కాంట్రిబ్యూషన్ మెథడ్ అన్నా కన్వెన్షనల్ మెథడ్ అన్నా ఏం చేస్తావు? యాక్చువల్ అవుట్పుట్ మైనస్ బడ్జెటెడ్ అవుట్పుట్, బడ్జెటెడ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్. ఎనీహౌ విల్ గెట్ 0. 2,000 మైనస్ 2,000. ఓకేనా? టాలీ అయిందా చూడండి. టాలీ అవ్వాలి. అవుతుంది. ఓకేనా? సో ఆ కాన్ఫిడెన్స్ మనం మెయింటైన్ చేయాలి. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియన్స్ మనం కన్సిడర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆన్సర్ కరెక్టే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇంతకు మించి మన వేరియన్సెస్ ఏమి ఉండవు. ఓకేనా? సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. ఓకే. సో రిమైనింగ్ ట్రై చేయండి ఈరోజు. సో ట్రై చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అది పర్టికులర్ క్వశ్చన్ టిక్ చేయండి. అది మళ్ళీ నెక్స్ట్ ఒక 2 డేస్లో కానీ 3 డేస్లో కానీ అన్నీ అక్యుములేట్ చేసి అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? బట్ మేజర్ బేసిక్ ఏవైతే ఉంటాయో అన్నీ కవర్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఏబిసిని యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఇది చూడండి సేమ్. 4th వన్ ట్రెడిషనల్ వేరియన్స్ చేయగలుగుతారా లేదా? ఎస్. ప్లానింగ్ అండ్ ఆపరేషనల్ వేరియన్స్ చేయగలుగుతారా లేదా? సో వేరియన్స్ అనాలిసిస్ ఇన్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అంటున్నాడు. చూడండి ఇది బాగుంటుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి, అర్థం చేసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సరే, సో మొత్తం క్వశ్చన్ అంతా పక్కన పెట్టి నార్మల్గా ఫస్ట్ వన్ నార్మల్ మీకు తెలిసిందే. సో ఫస్ట్ కేసులో అక్కడ ఏమంటున్నాడు, ద అవుట్పుట్ మెజర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ డెలివరీస్. అంటే అక్కడ నెంబర్ ఆఫ్ డెలివరీస్ దగ్గర బ్రాకెట్లో నోట్ చేసుకోండి, విచ్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్. స్టాండర్డ్ అవుట్పుట్ ఎంత, బడ్జెటెడ్ బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంత, 10 lakhs. యాక్చువల్ అవుట్పుట్ ఎంత, 9,48,000. ఫస్ట్ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే రిసీవబుల్స్లో అక్కడ మనం కన్సిడర్ చేసుకునే యాక్టివిటీ ఏంటి, అవుట్పుట్. ఓకేనా. సో స్టాండర్డ్గా యాజ్ పర్ ద బడ్జెట్ ఒక్క అవుట్పుట్కి ఎంత ఖర్చు అవ్వాలంట, 6.39, యాక్చువల్గా 7.50. ఓకేనా. యాజ్ పర్ ద రిసీవబుల్స్ యాక్టివిటీ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వేరియన్స్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ద ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వేరియన్స్. ద ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వేరియన్స్ ఎలా వస్తుందంటే ఫస్ట్ది ఏంటి, యాజ్ పర్ ద రిసీవబుల్స్. ఓకేనా, అదవుతుందా. ఏం చేయాలి, స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. బట్ ఇది ఇంత చేయాల్సిన అవసరం లేదు, అది మనం చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. థింకింగ్ స్టాండర్డ్ అంటేనే మనం కన్సిడర్ చేసుకోవాల్సిందే యాక్చువల్ అవుట్పుట్టా లేకపోతే స్టాండర్డ్ అవుట్పుట్టా, యాక్చువల్ లేకపోతే బడ్జెటెడా, యాక్చువల్. సో 9,4800 అంటే 9,48,000కి 9,48,000కి యాక్చువల్గా ఎంత అమౌంట్ అయ్యి ఉండాలో చెప్పండి. $9,48,000కి యాక్చువల్గా ఒక్కొక్క యూనిట్కి ఎంత ఖర్చు అయి ఉండాలి యాజ్ పర్ ద రిసీవబుల్స్. అంటే ఏం చేశారు, ఏం మల్టిప్లై చేశారు, 6.39 బడ్జెట్ అండి, నేను అడిగింది యాక్చువల్. ఏం మల్టిప్లై చేశారు, 7.5, అంతే కదా. యాక్చువల్గా ఒక్కొక్క అవుట్పుట్కి ఎంత అవ్వాలంట, 7.5. బట్ యాజ్ పర్ ద స్టాటిక్ బడ్జెట్, ఓకేనా, సో ఎంత అవ్వాలి, 9,48,000 ఇంటూ 7.5 అది యాక్చువల్. స్టాండర్డ్కి ఎంత అవ్వాలి యాజ్ పర్ ద బడ్జెట్, 6.39. అర్థమవుతుందా, యాజ్ పర్ ద బడ్జెట్ ఎంత ఖర్చు అవ్వాలి, 9,48,000 ఇంటూ 6.39 మైనస్ 9,48,000 ఇంటూ యాక్చువల్గా ఎంత ఖర్చు అయింది, 7.5. ఓకే, సో 9,48,000 ఇంటూ యాక్చువల్గా అయితే 6.39, బట్ అయింది ఎంత, 7.5. 10,52,280. ఫేవరబుల్ అడ్వర్సా, అడ్వర్స్. ఫేవరబుల్ అడ్వర్సా, అడ్వర్స్. ఇదేంటి, రిసీవబుల్స్ సింపులే కదా. ఏం చేసాం, యాక్చువల్ అవుట్పుట్ ఎంతో చూసుకున్నాం, యాజ్ పర్ ద బడ్జెట్ ఎంత ఖర్చు అవ్వాలనుకున్నాం, 6.39. ఎంత, 6.39. యాక్చువల్గా 7.50 పర్ యూనిట్కి. ఓకేనా, అర్థమైందా. సో సింపుల్గా ఏం చేసాం, 9,48,000 ఇంటూ 6.39 మైనస్ 7.5 ఎంత వచ్చింది, 10,52,280. ఫేవరబుల్ అడ్వర్సా, అడ్వర్స్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదేంటి, పేయబుల్ యాక్టివిటీస్. సో సెకండ్ది ఒకటే నేను చెప్తా, థర్డ్ది మీరే చెప్పాలి, సో జాగ్రత్త వినండి. పేయబుల్ యాక్టివిటీస్. సో పేయబుల్ యాక్టివిటీస్లో మనం ఇక్కడ కన్సిడర్ చేసుకునే యాక్టివిటీ ఏంటి, మనం కన్సిడర్ చేసుకునే యాక్టివిటీ లెవెల్. సో బేస్డ్ ఆన్ విచ్ వీ విల్ బి కన్సిడరింగ్ అంటే ద యాక్టివిటీ లెవెల్ ఏంటది, బ్యాచ్. యాక్టివిటీ లెవెల్ ఏంటి, బ్యాచ్. అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ బ్యాచెస్, సో క్లారిటీ వచ్చి ఉండదు. యాక్టివిటీ ఏంటి, నెంబర్ ఆఫ్ batches. So that for the finding the variance here what we will do is standard batches into standard rate. ఇప్పటివరకు ఏం నేర్చుకుంటూ వచ్చాం, స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ రేట్ ఆర్ స్టాండర్డ్ హార్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. అంటే అక్కడ మనం ఇన్పుట్స్ మనం కన్సిడర్ చేసుకున్న ఇన్పుట్ ఏంటి, ఒకటి హార్స్ ఆర్ఎల్స్ ఏంటి అవుట్పుట్, సారీ ఒకటేంటి క్వాంటిటీ, ఒకటి క్వాంటిటీ ఆర్ఎల్స్ ఏంటి హార్స్. But here the situation has been changed in the ABC. Here based on the activity we will be considering. And ikkada activity enti batch kada. So standard batches into standard rate. Standard batches into
స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ బ్యాచెస్ ఇంటూ యాక్చువల్ రేట్. యాక్చువల్ బ్యాచెస్ ఇంటూ యాక్చువల్ రేట్. సో మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. పేబుల్ యాక్టివిటీస్. హియర్ ద వేరియన్సెస్ ఆర్ నాట్ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ ద quantities or else based on the hours. Here the variances will be calculated based on the number of batches. So standard batches into standard rate, actual batches into actual rate. Just మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే వాట్ ఈస్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. యాక్చువల్ బ్యాచెస్ into actual rate. Just tell me the value of actual batches. ఎంత? ఎక్సలెంట్. 2,12,076 ఎలా వచ్చింది? 9,48,000 డివైడెడ్ బై 4.468 అంతే. యాక్చువల్ బ్యాచెస్. ఓకేనా? సో నార్మల్గా నెంబర్ ఆఫ్ డెలివరీస్ అవుట్పుట్ ఎంత? 9,48,000. బట్ వన్ డెలివరీకి, ఒక బ్యాచ్కి ఎన్ని ఉంటాయంట యూనిట్స్? 4.468. సో దట్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఎన్ని వస్తాయి మనకి? 9,48,000 కరెక్టే. బట్ ఈచ్ బ్యాచ్కి సైజ్ ఎంత? 4.468. రైటా? అంతేనా? నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఎన్ని? 175. రైటా? ఈ 2,12,175 అంటే నథింగ్ బట్ ఏంటి? యాక్చువల్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. రైట్? ఈచ్ బ్యాచ్కి యాక్చువల్ రేట్ ఎంతో చెప్పండి చూసి. ఎక్సలెంట్. 28 29? 28, బికాస్ 29 ఈజ్ స్టాటిక్ బడ్జెట్ అమౌంట్, బట్ యాక్చువల్ అమౌంట్ ఈజ్ 28. అదేంటి మరి 28 పర్ యూనిట్ అనుకోవచ్చు కదా, పర్ అవర్ అనుకోవచ్చు కదా. అంటే అక్కడ అంత క్లియర్గా చెప్పాడు కదా. యాక్టివిటీ లెవెల్ ఏంటి? బ్యాచ్. అంటే దాని మీనింగ్ ఏంటి? 28 పర్ బ్యాచ్. 28 పర్ బ్యాచ్. సో దట్ హియర్ వి విల్ టేక్ ఇట్ యాజ్ అ 28. సో చెప్పండి ఎంతో? 9,913 సంథింగ్. ఓకే, అంతేనా? సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి? ఎస్బి. ఎస్బి అంటే ఏంటి? స్టాండర్డ్ బ్యాచెస్. ఇది చెప్పారంటే ఇంకా మీకు తిరుగులేనట్టే. సో జాగ్రత్తగా ఆలోచించి అనలైజ్ చేసి టైం తీసుకొని చెప్పండి. స్టాండర్డ్ బ్యాచెస్ ఎంత? స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. టూ ల్యాక్సా? ఇంకేమైనా డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయా? 1 lakh ఆన్సర్ చూస్తున్నారా? 1,89,600. ఎక్సలెంట్. బికాస్ స్టాండర్డ్ బ్యాచ్ అంటున్నాం. అంటే స్టాండర్డ్ బ్యాచ్ అంటే దాని మీనింగ్ ఏంటి? బడ్జెటెడ్ బ్యాచెస్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఓకేనా? మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు. స్టాండర్డ్ అంటేనే ఏంటి? వెదర్ ఇట్ మే బి స్టాండర్డ్ హార్స్, స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ బ్యాచెస్. దాని మీనింగ్ ఏంటి? బ్యాచెస్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. నీ యాక్చువల్ అవుట్పుట్ ఎన్ని? 9,48,000. సో దట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద థింకింగ్ ఫ్రమ్ 9,48,000 యాక్చువల్ అవుట్పుట్. బట్ యాజ్ పర్ ద స్టాండర్డ్, ఓకే, ఈచ్ బ్యాచ్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయంట? 5 యూనిట్స్. ఈచ్ బ్యాచ్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 5 యూనిట్స్. సో దట్ డివైడెడ్ బై 5 ఇంటూ స్టాండర్డ్ రేట్. ఇది చెప్పండి, కరెక్ట్ చెప్పాలి. ఇది ఎంత? 29, బికాజ్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ బడ్జెట్ అమౌంట్. 29. 54,400. సో ఎంత? 5 lakh 530. ఫేవరబుల్ అడ్వర్సా? ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ క్రిటికల్ థింగ్ ఏంటి? స్టాండర్డ్ బ్యాచ్. వై నాట్ వీఆర్ కన్సిడరింగ్ స్టాండర్డ్ హార్స్, స్టాండర్డ్ క్వాంటిటీ? అంటే హియర్ వీఆర్ డిస్కసింగ్ ద యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. హియర్ ద వేరియన్సెస్ విల్ బి ఐడెంటిఫైడ్, వేరియన్సెస్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద యాక్టివిటీ. ఇక్కడ యాక్టివిటీ ఏంటి? నువ్వు కన్సిడర్ చేసుకునేది ఏదో క్వాంటిటీ ఆర్ ఎల్స్ హార్స్ కాదు, బ్యాచెస్. సో స్టాండర్డ్ బ్యాచెస్ ఇంటూ
స్టాండర్డ్ రేట్. మరి స్టాండర్డ్ బ్యాచెస్ అంటే థింకింగ్ హ్యాస్ టు బి స్టాండర్డ్ యాక్చువల్ అవుట్పుట్. అంటే యాక్చువల్ అవుట్పుట్కి ఎన్ని బ్యాచెస్, 9,48,000 డివైడెడ్ బై 5. అర్థమైందా? సో ఇదే కాన్సెప్ట్ అప్లై చేసి థర్డ్ వన్ చేయండి. సో థర్డ్ వన్ ఏంటి? ట్రావెల్ ఎక్స్పెన్స్ యాక్టివిటీస్. ట్రావెల్ ఎక్స్పెన్స్ యాక్టివిటీస్. మరి ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుందాం? యాజ్ అ బేస్ క్వాంటిటీయా, హార్సా, లేకపోతే ఏంటి? సో ఇచ్చి ఉంటాడు కదా యాక్టివిటీ బ్యాచ్. అంటే ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకోవాలి? స్టాండర్డ్ క్వాంటిటీయా, స్టాండర్డ్ హార్సా? నో. ఏం కన్సిడర్ చేసుకోవాలి? స్టాండర్డ్ బ్యాచ్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ బ్యాచ్ ఇంటూ యాక్చువల్ రేట్. యాక్చువల్ బ్యాచ్ ఎంతో చెప్పండి. యాక్చువల్ బ్యాచ్ యాక్చువల్ బ్యాచ్ 1,890. ఎలా వచ్చింది? 9,48,000 యూనిట్స్ డివైడెడ్ బై ట్రావెల్ ఎక్స్పెన్సెస్ బ్యాచ్ సైజ్. వన్ బ్యాచ్కి ఎన్ని యూనిట్స్ ఉండాలి? 501.587. సో 9,48,000 డివైడెడ్ బై 501.587 ఇంటూ యాక్చువల్ రేట్ ఎంత? 76 74? 74. ఓకే, ఎంత? 8 ఓవరాల్గానా? ఇంటూ 74 చేయాలిగా మళ్ళీ ఓవరాల్గానే, అంతేనా? 1,39,860. సో జాగ్రత్తగా ఆలోచించి స్టాండర్డ్ బ్యాచ్ ఎంతో చెప్పు. స్టాండర్డ్ బ్యాచెస్ ఎంత? ఎలా వస్తుంది స్టాండర్డ్ బ్యాచెస్? థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 9,48,000. థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్ అవుట్పుట్. థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్ అవుట్పుట్. సో 9,48,000 డివైడెడ్ బై ఎంత? 500. అంటే స్టాండర్డ్గా ఒక్కొక్క బ్యాచ్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 500. మరి 10 lakhs తీసుకుంటామా? 10 lakhs మనకేం సంబంధం? బడ్జెటెడ్ అవుట్పుట్. అది యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 9,48,000 డివైడెడ్ బై 500 స్టాండర్డ్ బ్యాచెస్ ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత? 76. టోటల్ 44,096. 4236. అమ్మాయ ఏంటిది? ఫేవరబుల్. సో ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ దానికి యాక్టివిటీ బేస్డ్ కాస్ట్ని డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఏవేవో తీసుకుంటాం, ఇక్కడ బేస్డ్ ఆన్ ద యూనిట్స్, బేస్డ్ ఆన్ ద బ్యాచెస్, అంటే బేస్డ్ ఆన్ ద యాక్టివిటీ లెవెల్. ఫస్ట్ దాంట్లో ఏంటి? యాక్టివిటీ లెవెల్ అవుట్పుట్, అది మనకు తెలిసింది. యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్ లాగా చేసాం అంతే. యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ యాక్చువల్ రేట్. ఫస్ట్ మనం చేసింది అదే. అర్థమవుతుందా? ఫస్ట్ అక్కడ అవుట్పుట్ కదా, యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ యాక్చువల్ రేట్. సో యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్. అదేంటి వై యాక్చువల్ అవుట్పుట్ అంటే అక్కడ అంత క్లియర్గా చెప్పాడు కదా, అవుట్పుట్ యూనిట్ ఈజ్ ద యాక్టివిటీ. సో వీ విల్ స్టార్ట్ ద థింకింగ్ ఫ్రమ్ యాక్చువల్ అవుట్పుట్. స్టాండర్డ్ బ్యాచ్, స్టాండర్డ్ బ్యాచ్. ఓకేనా? సో మిగిలిన ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే 12th వన్. సో 12th ఏముండదు, నార్మల్లే. ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి. డౌట్ ఉన్న వాళ్ళు నేను 20 minutes తర్వాత ఆఫీస్కి వస్తా, అప్పుడు చెప్తా. అదేముండదు, సేమ్ అదే మనం చూపిస్తాం అంతే. ఓకేనా? అది స్పెషల్ థింగ్ ఏం లేదు అందులో. ఓకే, ట్రై చేయండి మిగతావన్నీ. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అడగండి, చెప్తా. మీవా? మీకు చెప్తా నేను. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ సండేనే అవుతుంది. మీన్వైల్ అయితే కరెక్ట్. రేపు చెప్పాలా? ఒక్క నిమిషం.